జేఈ ఆస్పిరెంట్స్ ఒకే మోతాదులో 2 సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని చెబితే వాటి మాసెస్ కూడా ఈక్వల్గా ఉంటాయని అనుకుంటున్నారా? అదే అయితే ఈ క్వశ్చన్లో మీరు తప్పు ఆన్సర్కి వెళ్ళే అవకాశం ఉంది. నమస్తే స్టూడెంట్స్, మన ఎడ్యుటెక్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఇది జేఈ మెయిన్స్ 2021 జూలై 20 షిఫ్ట్ 2లో అడిగినటువంటి ఒక మంచి మోల్ కాన్సెప్ట్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఏమిటంటే 4 grams ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం కార్బోనేట్ ఇచ్చారు. అందులో NaOH మాస్ను x grams గా అడిగారు. NaOH మోలార్ మాస్ 40 మరి Na2CO3 మోలార్ మాస్ 106. ఇప్పుడు మనము ఈక్విమోలార్ అంటే అసలు ఏమిటి, ఈక్వల్ మాసా లేదా ఈక్వల్ మోల్సా? ఒకసారి మీరు ఆన్సర్ని గెస్ చేయండి. 1 gram, 2 gram, 3 grams. సరే, ఇప్పుడు ఈ ట్రిక్తో సాల్వ్ చేద్దాం. ముందుగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈక్విమోలార్ అంటే ఈక్వల్ మోల్స్ అంటే NaOH మోల్స్ ఈక్వల్ టు Na2CO3 మోల్స్ అనమాట. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మోల్స్ ను M అనుకుందాం, ప్రతి సబ్స్టెన్స్ మోల్స్ ను M అనుకుందాం. NaOH మోలార్ మాస్ 40 కాబట్టి దాని మాస్ 40 M. అలాగే Na2CO3 మోలార్ మాస్ 106 కాబట్టి దాని మాస్ 106 M. టోటల్ మిక్సర్ మాస్ ఎంత అంటే 4 grams కాబట్టి 40 M plus 106 ఈక్వల్ టు 4 అంటే 146 M ఈక్వల్ టు 4 కాబట్టి M ఈక్వల్ టు ఏమవుతుంది 4/146. ఇప్పుడు అసలు ఫైనల్ స్టెప్ ఏంటంటే NaOH మాస్ ఎంత, మాస్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ మోలార్ మాస్. అందువల్ల 4/146 ఇంటూ 40 1.095 grams. క్వశ్చన్ లో నియరెస్ట్ ఇంటిజర్ అడిగాడు కాబట్టి x ఈక్వల్ టు 1 gram. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈక్విమోలార్ అంటే ఈక్వల్ మోల్స్ కానీ ఈక్వల్ మాసెస్ కాదు, ఎందుకంటే రెండింటికి మోలార్ మాసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ లో గోల్డెన్ కాన్సెప్ట్ ఏమిటో చెప్పగలరా? ఈక్విమోలార్ నుంచి ఈక్వల్ మోల్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంతే విధంగా ఈక్వల్ మోల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈక్విమాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇకపై క్వశ్చన్ లో ఈక్విమోలార్ అనే వర్డ్ కనిపిస్తే వెంటనే కాన్సెప్ట్ గుర్తుకొస్తుందా? ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇలాంటి జేఈ మెయిన్ పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ మరియు షార్ట్ కట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పాస్ట్ ఇయర్ క్వశ్చన్, ఒక కొత్త కాన్సెప్ట్. ఆల్ ది బెస్ట్ జేఈ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.